హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ టెంపుల్ అయితే కేరళలో ఉన్న శివాలయం టెంపుల్ అండి. చాలా పెద్దదండి. ఇది కొచ్చిలోని. మేము శివరాత్రి రోజు వెళ్ళామండి. మామూలుగా అయితే వీడియో తీయనీరు గుళ్ళోని. ఇక్కడ మొత్తం నేను ఆ రోజైతే మొత్తం తీసానండి. చాలా పెద్దదండి శివాలయం మాత్రం. కేరళలో మాత్రం చాలా ఓపెన్గా కడతారండి టెంపుల్స్ మాత్రం. మొత్తం గుడి చుట్టూ ఇలా పముకులతో ఉంటుందండి. మొత్తం దీపాలు పెడతారు. మొత్తం ఇలా టెంపుల్ చుట్లు పముకులతోటి మొత్తం చేసి ఉంటుందండి. శివరాత్రి రోజు ఈ మొత్తం టెంపుల్ చుట్లు కూడా మనకి దీపాలు వెలిగిస్తారు. గుడి అయితే మాత్రం చాలా పెద్దదండి. మేము సాయంత్రం పూట వెళ్ళడం వల్ల ఖాళీగా ఉంది, కానీ ఉదయం టైం అయితే అస్సలు ఖాళీగా ఉండదండి. అదే శివరాత్రి రోజు అయితే మాత్రం ఎక్కడ లేని జనాలు కూడా వస్తారండి. ఆ రోజు చూడండి ఎంత జనం, ఇంకా తక్కువ సాయంత్రం 4 గంటలకు వెళ్ళడం వల్ల. ఇదైతే బయటనున్న దేవుణ్ణి తీసానండి. లోపడైతే తీయనీరండి శివాలయంలోని. ఇలా గుడి చుట్లు ప్రదర్శన చేసుకుంటూ వీడియో కూడా తీసానండి. ప్రదర్శనలు అయిపోయాక ఇలా మనం గుడి చుట్లు తిరిగేసిన తర్వాత ఈ ఫస్ట్లో ఎంట్రన్స్ ద్వారం ఉంటుందండి. ఇక్కడ లైన్ కాశారు కదండి, ఇక్కడి నుంచి పంపిస్తారండి. ఇలాగా దర్శనం అయితే మనం ఫ్రీయేనండి మామూలుగా శివరాత్రి రోజు. మామూలుగా అయితే పర్లేదు, కానీ చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద గుడో. చాలా ఓపెన్గా ఉంటుందండి. అసలు టెంపుల్స్ మాత్రం ఇక్కడ చాలా బాగా కడతారండి కేరళలోని. మొత్తం ఇలా మొత్తం టెంపుల్ గుడి చుట్లు తీసిన తర్వాత ఇలా మొత్తం అంతా సూపర్గా ఉంటుందండి. టెంపుల్ అయితే మాత్రం చూడవలసిందండి. దీనికి ఆపోజిట్లోనే మళ్ళీ వేరే గుడి కూడా ఉంటుందండి. ఇక్కడ మళ్ళీ మనం కూడా ఇక్కడ అర్చన కూడా చేయించుకోవచ్చండి. ఇక్కడ మామూలుగా వేరే గుడి అండి. అన్ని గుళ్ళు ఇలా కలిపే ఉంటాయండి. ఇది లోపడైతే దేవుణ్ణి తీయనీయలేదండి, నేను బయటే తీసాను మొత్తం. తర్వాత అయితే ఏనుగుని తీసుకొస్తారండి. ఏనుగుని ఇంత బాగా తయారు చేసి మొత్తం ఏనుగు మీదే మొత్తం హారతి ఇచ్చి ఇలా బ్యాండ్తో ఊరేగిస్తారండి టెంపుల్ చుట్లు. ఒక అరగంట గంట పైనే చేస్తారండి. ఎన్ని ఏనుగులు తీసుకొస్తారో అందులో ఒక ఏనుగుతో అయితే మాత్రం గుడి చుట్లు ఇలా హారతితో బ్యాండ్తోటి పూజ చేస్తారండి సాయంత్రం వరకు కూడా. అలా ఇంకా సాయంత్రం చేసి చూడండి ఫ్రెండ్స్, ఏనుగు ఇప్పటి వరకు తిప్పిన తర్వాత అందు మీద ఉన్న మనిషిని దించడానికి వంగోమంటే ఎలా వంగున్నదో. మొత్తం ఇంకా శివరాత్రి రోజు అయితే ఏనుగుతో బాగా ఉదయం సాయంత్రం కూడా చేస్తారండి ఇలాగా. ఇంకా అయితే ఏనుగుతో తిరిగిన తర్వాత ఆరతి బ్యాండ్ ఇచ్చిన తర్వాత ఇంకా ఏనుగునైతే తీసుకెళ్ళిపోతున్నారండి. ఈ ఏనుగునైతే మాత్రం సాయంత్రం వరకు అక్కడే ఉంచుతారండి. అలాగా మళ్ళీ సాయంత్రం రాత్రికి కూడా దీని మీద మొత్తం బ్యాండ్తో తిప్పుతారండి. ఇంకా సాయంత్రం వరకు నేను మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి శివాలయం టెంపుల్ని. నచ్చిలా అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.